నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. మార్గదర్శుల ఎంపికలో ఎలాంటి ఒత్తిడి లేదన్న సీఎం. బంగారు కుటుంబాల దత్తత స్వచ్ఛందమని స్పష్టీకరణ. శ్రీకాంత్ పెరోల్ వెనుక ఎవరున్నా చర్యలు తప్పవన్న హోంమంత్రి. అసాంఘిక శక్తుల ఆటలు సాగనివ్వబోమని వెల్లడి. సునీత దంపతులు రామ్ సింగ్ పై ఎఫ్ఐఆర్ను క్వాష్ చేసిన సుప్రీంకోర్టు. చట్టాన్ని దుర్వినియోగం చేయడానికే కేసు పెట్టారని వ్యాఖ్య. నిండుకుండల్లా కృష్ణానది పరివాహక ప్రాజెక్టులు. ప్రకాశం బ్యారేజీ నుంచి 4 లక్షల క్యూసెక్ల నీరు విడుదల. విపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి. ఇండియా కూటమి ప్రకటనతో అనివార్యమైన ఎన్నిక. ఆసియా కప్ టోర్నీ కోసం జట్టును ప్రకటించిన బీసీసీఐ. కెప్టెన్ గా సూర్యకుమార్, కీపర్లుగా శాంసన్, జితేష్ శర్మకు చోటు. P4 కార్యక్రమం కింద దత్తత తీసుకోవడం స్వచ్ఛందమేనని ముఖ్యమంత్రి చంద్రబాబు పునరుద్ఘాటించారు. ఇందులో ఎలాంటి ఒత్తిడి లేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఉన్న 1,69,00,000 కుటుంబాల్లో 21 లక్షల కుటుంబాలకు సాయం అవసరమని సర్వేలో గుర్తించామని చెప్పిన సీఎం ఇప్పటికీ సుమారుగా 1,50,000 మంది మార్గదర్శులు 13.5 లక్షల బంగారు కుటుంబాల్ని దత్తత తీసుకున్నారని చెప్పారు. 15 లక్షల టార్గెట్కు త్వరలోనే చేరుకుంటామని విశ్వాసం వ్యక్తం చేశారు. మొత్తం రాష్ట్రంలో మీరు చూస్తే మన 1,69,00,000 కుటుంబాలున్నాయి. అందులో కొన్ని సెలెక్ట్ చేసిన తర్వాత వీడింగ్ అవుట్ చేస్తే నీడీ ఫ్యామిలీస్ అవసరమైన కుటుంబాలు 21 లక్షలు వచ్చాయి. బంగారు కుటుంబాలు 98,000తో స్టార్ట్ అయింది. 13,40,697 బంగారు కుటుంబాలని అడాప్ట్ చేసుకునే పరిస్థితికి వచ్చారు. మార్గదర్శకులు 13,479 నుంచి 1,41,977 మంది మార్గదర్శులు ముందుకు వచ్చారు. అంటే 1,50,000 మంది దగ్గర 13.5 లక్షలు అడాప్ట్ చేసుకున్నారు. నా ఆలోచన 15 లక్షలు పెట్టుకున్నాం. మళ్లీ చెప్తున్నా, ఇది మానవతా దృక్పథంతో చేసే స్వచ్ఛంద కార్యక్రమం. మనసుండే వాళ్ళందరికీ ఒక వేదికగా దీన్ని పెట్టడం కోసం ముందుకు వచ్చాం. బలవంతం లేదు. నేను కూడా చాలా బిజీగా ఉన్నా. పార్టీ అధ్యక్షుడిగా సీఎం గా ఉంటున్నాను. అయినా కూడా నా వంతు కర్తవ్యంగా నేను కూడా ఒక మార్గదర్శిగా ఉండాలని 250 కుటుంబాలను నేను కూడా దత్తత తీసుకుని నేను కూడా వ్యక్తిగతంగా మానిటర్ చేస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇందులో కష్ట నష్టాలు నాకు కూడా తెలియాలి. మనం చనిపోయిన తర్వాత కూడా 10 మంది గుర్తుపెట్టుకునే విధంగా మన పనులు చేయగలిగితే అది శాశ్వతం. దానికోసమే మానవ జన్మని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. అందుకే మానవత్వంతో ముందుకు పోదాం. ఈ రోజు నేను ప్రభుత్వ తరపున ఇచ్చే కార్యక్రమాలన్నీ ఇస్తున్నాం. ఈ P4 మీద శక్తి ఉండే ప్రతి ఒక్క వ్యక్తి, అవసరమైన ప్రతి ఒక్క కుటుంబానికి మనం అండగా ఉండాల్సిన అవసరం ఉంది. గివ్ బ్యాక్ అనేది మన సమాజంలో ఎప్పటి నుంచో వచ్చిన సిద్ధాంతం. దీన్ని ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. స్కై ఈజ్ ది లిమిట్. నెల్లూరు జైల్లో జీవిత ఖైదు అనుభవిస్తున్న శ్రీకాంత్ కు పెరోల్ ఇవ్వడంపై విచారణ జరుగుతోందని హోంమంత్రి అనిత చెప్పారు. నేరగాళ్లను జగన్ పెంచి పోషించడం వల్లే హత్య కేసు ముద్దాయి పెరోల్పై బయటకు వచ్చారని ఆమె దుయ్యబట్టారు. మీడియాలో కథనాలు రాకముందే శ్రీకాంత్ పెరోల్ రద్దు చేశామని ఆమె చెప్పారు. శ్రీకాంత్ అనే వ్యక్తి 4 years అతను అబ్స్కాండ్ అయ్యాడు. తర్వాత సరెండర్ అయ్యాడు. లాస్ట్ గవర్నమెంట్లో దగ్గర 27/1/2024 నుంచి 13/3/2024 వరకు అరౌండ్ 45 days అతని పెరోల్ మీద బయట ఉన్నాడు. కొంతమందిని పెంచి పోషించాడు జగన్మోహన్ రెడ్డి. అటువంటి వాళ్ళందరి మీద కూడా ఉక్కుపాదం. జైల్స్ డిపార్ట్మెంట్ తో కరెక్ట్ గా 4 days బిఫోర్ నేను రివ్యూ పెట్టుకున్నా. ఆ రోజు నాకు ఆ సూపరింటెండెంట్ నాకు చెప్పాడు, మేడం హీఈస్ వెరీ నోటోరియస్ క్యాండిడేట్, అతని పెరోల్ వచ్చింది, జస్ట్ ఒకసారి చెక్ చేసుకోవాలి, లేకపోతే మనం ఇబ్బంది పడతాం. వెంటనే నేను ఆ రోజు ఆర్డర్ ఇచ్చాను. పెరోల్ ఆపాము, పెరోల్కి ఇవ్వకూడదని చెప్పాము, అతన్ని తీసుకొచ్చి మళ్ళీ జైల్లో పెట్టాము. అతని వెనకాతలు ఏం జరుగుతుంది, పెరోల్ ఇవ్వడానికి ఎవరెవరు ఇందులో సహకరించారు దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది. ఎవరైతే దట్ లేడీ ఆవిడ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే అట్లా ఎంక్వైరీ జరుగుతుంది. ఆవిడ వెనకాతలు ఎవరెవరిని బేస్ చేసుకొని ఆవిడ ఇంత నెట్వర్క్ చేసిందన్న దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది. ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. వివేకాది హత్య అని తెలియకుండా అన్ని ప్రయత్నాలు చేశారని, ఆధారాలు విధ్వంసం దర్యాప్తులో నిరూపితమైనవని సుప్రీంకోర్టుకు సీబీఐ స్పష్టం చేసింది. ఈ కేసులో నిందితులకు 1-2 ఏళ్లు శిక్ష పెద్ద విషయమే కాదని,
మరణశిక్ష విధించే అవకాశం కూడా ఉందని వ్యాఖ్యానించింది. అయితే తదుపరి దర్యాప్తు అవసరమా లేదా ఎంతమంది నిందితుల బెయిల్ రద్దు చేయాలో చెప్పాలని సీబీఐని ఆదేశించిన సుప్రీంకోర్టు సునీత దంపతులతో పాటు అప్పటి సీబీఐ ఎస్పీ రామ్ సింగ్లపై నమోదు చేసిన కేసులను కొట్టేసింది. తదుపరి విచారణను వచ్చే నెల 9కి వాయిదా వేసింది. వివేక హత్య కేసులో నిందితులుగా ఉన్న అవినాష్ రెడ్డి సహా పలువురి బెయిల్ రద్దు కోరుతూ సునీత దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు మరోసారి విచారణ జరిపింది. సీబీఐ తరపున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు వాదనలు వినిపించారు. హత్య తీరు చూస్తే నిందితులకు 2-5 ఏళ్ల శిక్ష చాలా తక్కువేనని, కోర్టు మరణశిక్ష విధించే అవకాశం కూడా ఉందని వ్యాఖ్యానించారు. వివేక హత్య కేసులో ఆధారాలు చెరిపేయడం, సాక్ష్యాధారాలు లేకుండా చేయడం నిరూపితమైందని పేర్కొన్నారు. ముందు గుండెపోటు అని, ఆ తర్వాత రక్తపు వాంతులని ప్రచారం చేశారని వివరించారు. వివేకాది హత్య అని తెలియకుండా అన్ని విధాలా ప్రయత్నం చేశారని, దర్యాప్తులో అన్ని వివరాలు పూర్తిగా బయటపడ్డాయని తెలిపారు. కేసులో అవినాష్ రెడ్డి సహా ప్రధాన నిందితుల బెయిల్ రద్దు చేయాలని సునీత తరపు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా సుప్రీంకోర్టును కోరారు. సుప్రీంకోర్టు గతంలో గడువు విధించడం వల్లే దర్యాప్తు ముగించినట్లు సీబీఐ చెబుతోందని, మరింత లోతుగా దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉందని తెలిపారు. అసలు సూత్రధారులు, పాత్రధారులెవరో బయటకు రావాల్సి ఉందన్నారు. నిందితులు సాక్షులను బెదిరించడమే కాకుండా సాక్ష్యాలను నాశనం చేయాలని ప్రయత్నం చేస్తున్నారని వివరించారు. సునీత దంపతులతో పాటు సీబీఐ అధికారి రామ్ సింగ్ పైన కుట్రపూరితంగా కేసు నమోదు చేశారని సిద్ధార్థ రుద్ర ధర్మాసనం దృష్టికి తెచ్చారు. వివేక హత్యలో ఎంపీ అవినాష్ రెడ్డి మాస్టర్ మైండ్ అని లూథ్రా కోర్టుకు చెప్పారు. ఏపీ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది అహ్మదీ కొన్ని కీలక వివరాలను కోర్టు ముందు ఉంచారు. నిందితుడు శివశంకర్ రెడ్డి కుమారుడు చైతన్యారెడ్డి మెడికల్ క్యాంపు పేరుతో కడప జైలుకెళ్లి కేసులో అప్రూవర్గా ఉన్న దస్తగిరిని బెదిరించారన్నారు. దీనికి సంబంధించి ఫోటోలతో సహా అన్ని ఆధారాలు ఉన్నాయన్నారు. సీబీఐ, సునీత, రాష్ట్ర ప్రభుత్వ వాదనలు ఆలకించిన ధర్మాసనం తదుపరి దర్యాప్తు అవసరమా లేదో చెప్పాలని సీబీఐని ఆదేశించింది. దర్యాప్తులో భాగంగా నిందితుల్ని కస్టోడియల్ విచారణ చేయాలో వద్దో కూడా చెప్పాలని అడిగింది. ఎంతమంది నిందితుల బెయిల్ రద్దు చేయాలో కూడా చెప్పాలని సీబీఐని సుప్రీంకోర్టు ఆదేశించింది. జగన్ అధికారంలో ఉండగా 2023 డిసెంబర్ 15న వివేకా పిఏ కృష్ణారెడ్డితో ఫిర్యాదు చేయించి సునీత, రాజశేఖర్ రెడ్డి, సీబీఐ అప్పటి ఎస్పీ రామ్ సింగ్ పై పులివెందుల స్టేషన్లో నమోదు చేయించిన ఎఫ్ఐఆర్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. చట్టాన్ని దుర్వినియోగం చేయడానికే వారిపై కేసు పెట్టారని అభిప్రాయపడింది. మీ మీద ఉన్న గౌరవంతోనే జరిమానా విధించడం లేదంటూ నిందితుల తరపు న్యాయవాదిని ధర్మాసనం హెచ్చరించింది. తదుపరి విచారణను వచ్చే నెల 9కి వాయిదా వేసింది. అమరావతి అభివృద్ధిని ఓర్వలేక వైసీపీ నేతలు తప్పుడు ప్రచారానికి దిగుతున్నారని రాజధాని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధానిలో నీళ్లు ఎక్కడున్నాయో చూపించాలని సవాల్ విసిరారు. అమరావతిపై దుష్ప్రచారానికి తెగపడుతున్న సాక్షి మీడియాపై చర్యలు తీసుకోవాలని రాజధాని రైతులు తుళ్లూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అమరావతి మునిగిపోయింది, ఐకానిక్ టవర్ మునిగిపోయింది, ఈతలు కొట్టుకోవచ్చు అని చెప్తున్నారు. వాళ్ళందరికీ నేను ఒక్కటే సవాల్ ఇస్తున్నాను. మీకు నిజంగా మీరన్న మాటలకు మీరు కట్టుబడి ఉండేట్లయితే అంబటి రాంబాబు కానివ్వండి, కేతిరెడ్డి కానివ్వండి, ఇంకొకటి కానివ్వండి, ఇంకో కబ్జా కింగులు కానివ్వండి, ఇది ఐకానిక్ టవర్ ఉన్న ప్రాంతము, ఇక్కడికి రండి. నేను నుంచున్నది నేల మీద. ఒకసారి నా కాళ్ళ వైపు కూడా చూపించున్నాయా? నేను నుంచున్నది నేల మీద. కనీసం బురద కానీ కాళ్ళు నిండిపోయేటువంటి నీళ్లు కూడా ఇక్కడ లేవు. నిజంగా నీళ్లుంటే ఆ నీళ్లలో మీరు దూకండి. మీరు చస్తే మీరు చెప్పింది నిజం, మీరు బ్రతికితే మీరు చెప్పింది అబద్ధం. క్లౌడ్ బర్స్ట్ వలన ఒకే రోజు 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవటం వలన దేశంలో ఉన్న ప్రధాన నగరాలన్నీ కూడా జల దిగ్బంధంలో చిక్కున్నాయి. అయినా అమరావతిలో ఏ రోడ్లో కూడా ప్రయాణానికి ఆటంకం కలిగించే విధంగా నీళ్లు కానీ ఇబ్బంది పెడతాం కానీ ఏదీ లేదు. 30 సంవత్సరాల నుంచి మా తల్లులు, మా తండ్రులు కానీ, మా తాతలు కానీ అందరూ కూడా మేము అమరావతి ప్రాంతంలోనే ఉన్నవాళ్ళం. ఎప్పుడు కూడా మాకు ఆ ఇబ్బంది రాలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా తీసుకొచ్చి ఈ సోషల్ మీడియా పేటీఎం ఫేక్ బ్యాచ్తో ఈ విధంగా దుష్ప్రచారం చేస్తుంటే నిజం గడప దాటేలోపు అబద్ధం ఊరంతా ప్రచారం అవుతుందని చెప్పేసి ఉద్దేశంతో మేము ఈ రోజు మాట్లాడటం జరుగుతుంది. వర్షాలు వచ్చినప్పుడు పక్క రాష్ట్రాలైనటువంటి రాజధానులు అయినటువంటి హైదరాబాద్ కానివ్వండి, బెంగళూరు కానివ్వండి, ఇవి కొంచెం వర్షానికి ఎన్నో రకాలుగా
మునిగిపోయి అక్కడ ప్రజలు తిరగాదు కాకుండా చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ అమరావతిలో ఇప్పటికీ కూడా ఎటు వచ్చిన నీరు అట్టే వెళ్లిపోతుంది తప్పితే ఎక్కడ మునిగినటువంటి పరిస్థితి అయితే లేదు. మళ్ళీ నిన్న అమ్మటి మురళీకృష్ణ అంటే ఆయన ఏంటో మరి కొండవీటి వాగునని ఈ నెలని తీసుకెళ్లి పొన్నూరు పొలాల మీద వదిలేశారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి వాగుతున్నాడు. పొన్నూరు పొలాలంటే ఎట్లా ఉంటాయో తెలుసు. అసలు కొండవీటి వాగు నీళ్లు కృష్ణానదిలోకి వదులుతున్నారు. కృష్ణానదిలో నీళ్లు ప్రకాశం బ్యారేజ్ నుంచి సముద్రంలోకి వెళ్తున్నాయి. మరి ఇట్లా వెనక్కి ఎందుకు వస్తాయి ఈ నీళ్లు? భారీ వర్షాల కారణంగా పొన్నూరు నియోజకవర్గంలో పంట పొలాలు మునిగితే వైసీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని కృష్ణా పశ్చిమ డెల్టా వైస్ చైర్మన్ సునీల్ చౌదరి మండిపడ్డారు. అంబటి సోదరులిద్దరూ రాజకీయ ఉనికి కోసం తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు. కొండవీడు వాగు వరద నీటిని గుంటూరు ఛానల్కు మళ్లించారని చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఖండించారు. వైసీపీ హయాంలో కాలువల నిర్వహణకు 10 పైసలు కూడా కేటాయించలేదని మండిపడ్డారు. అయ్యా చిన్నాముడి పెద్దాముడి గారు, మీకు గత 5 సంవత్సరాల్లో ఎక్కడ నిద్రపోయారండి ఈ కెనాల్స్ గురించి పట్టించుకోవడానికి? ఇప్పుడు 15 నెలల్లో జరిగిన అభివృద్ధి గత 5 సంవత్సరాల్లో ఎందుకు జరపలేకపోయారు మీరు? పొన్నూరు నియోజకవర్గం నీళ్లు మునిగిపోయిందన్న ఎక్కడ మునిగిందండి? అంటే క్లౌడ్ బరస్ట్ పడినప్పుడు 1-2 రోజులు నీళ్లు లేకుండా ఉంటాయా? అసలు మీ గవర్నమెంట్ 5 సంవత్సరాల్లో నీటి సంఘాలు ఎందుకు పునరుద్ధరించలేదు? నీటి సంఘాలకు నిధులు ఎందుకు ఇవ్వలేదు? రాజకీయంగా మాట్లాడుకుంటే మాట్లాడుకోండి, రైతులను బలి చేయొద్దు. ఏ వాగు ఎట్టెళ్ళిద్దో మీకేమో తెలిస్తే చెప్పండి, తెలియకపోతే మేము చెబుతాము, మీరు రండి. అంతేగాని ఈ మునిగిని అని చెప్పి ఓరక చెడు ప్రచారాలు ఎందుకు? మీ రాజకీయ పబ్బాలు గడపడానికి రైతులను ముంచడం, రైతులను రెచ్చగొడటం ఇవన్నీ అనవసరం. మీకు చేత కాకపోతే మెలకుండా కూర్చోండి. గోదావరి వరద ప్రభావంతో పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలోని కనకాయలంక కాజ్వే ముంపు బారిన పడింది. కనకాయలంక ప్రజలు నిత్యం కోనసీమ జిల్లా పి గన్నవరం మండలం చాకలిపాలెం వైపు రాకపోకలు సాగిస్తుంటారు. ఈ కాజ్వే ముంపునకు గురవ్వడంతో ప్రయాణాలకు ఇబ్బందిగా మారింది. ఎంబీబీఎస్ విద్యార్థుల సీట్ల భర్తీకి వెబ్ ఆప్షన్స్ ప్రక్రియ ప్రారంభమైంది. అర్హత పొందిన విద్యార్థులు ఈ నెల 22 వరకు ఆన్లైన్లో వారి వివరాలు నమోదు చేసుకోవచ్చు. 35 మెడికల్ కళాశాలల్లో మొత్తం 6,000కు పైగా సీట్ల భర్తీ జరగనున్నట్లు ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ అధికారులు తెలిపారు. ఆల్ ఇండియా కోటా సీట్ల భర్తీ మొదటి రౌండ్ ఇప్పటికే పూర్తయింది. ఈ నేపథ్యంలో వర్సిటీ అధికారులు మొదటి రౌండ్ కౌన్సిలింగ్కు సర్వం సిద్ధం చేశారు. సీట్లు బ్లాకింగ్ జరగకుండా అన్ని చర్యలు చేపట్టామని చెబుతున్న ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ అధికారులతో మా ప్రతినిధి జయప్రకాష్ ముఖాముఖి. రాష్ట్రంలో ఎంబీబీఎస్ వైద్య సీట్ల భర్తీకి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అధికారులు నోటిఫికేషన్ జారీ చేశారు. నోటిఫికేషన్లో వైద్య విద్యార్థుల భర్తీ ప్రక్రియ ఏ విధంగా ఉండబోతుంది, ఎప్పటి వరకు ఈ ప్రక్రియ జరుగుతుంది, ఎలా ఉండబోతుంది, సీట్లు బ్లాక్ చేసుకునే విధానాన్ని అరికెట్టేందుకు ఎటువంటి చర్యలు చేపడుతున్నారు అని తెలిపేందుకు మనతోటి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వీసీ చంద్రశేఖర్, డాక్టర్ చంద్రశేఖర్, అదేవిధంగా హెల్త్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ రాధికారెడ్డి ఉన్నారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. చెప్పండి మేడం, ఎప్పటి నుంచి ఈ కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది, ఎప్పటి వరకు జరుగుతుంది? రాష్ట్రంలో అప్లికేషన్స్ యూనివర్సిటీ కాల్ఫర్ చేసిందండి. జూలై నెలలో ఆఖర్లకి అది కంప్లీట్ అయింది, అంటే గవర్నమెంట్ కోటా సీట్స్కి. తర్వాత మేనేజ్మెంట్ కోటా సీట్స్కి కూడా 4వ తారీఖుకి మనం అప్లికేషన్స్ కాల్ఫర్ చేశాము. టోటల్గా మనకి 14,700 అప్లికేషన్స్ దాకా మనకి వచ్చాయన్నమాట గవర్నమెంట్ కోటా సీట్స్ కోసము. ఆ తర్వాత మేనేజ్మెంట్లో ఒక 5,000 సీట్స్ అప్లికేషన్స్ వరకు మనకు వచ్చాయి. సో ఈ అప్లికేషన్స్ని మనము వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేశాము. సో ఇప్పుడు ఎన్సీసీ స్పోర్ట్స్ది ఇంకా ప్రాసెస్లో నడుస్తూ ఉంది. 19th నుంచి ఇవాల్టి నుంచి మనము వెబ్ ఆప్షన్స్కి అనేది మనము స్టూడెంట్స్కి పెట్టుకోవడానికి ఇచ్చాము. అంటే వాళ్ళకి ఏ కాలేజీ వాళ్ళ ప్రయారిటీ, వాళ్ళకి ఏది ఫస్ట్ ఇంట్రెస్ట్ ఉందో ఆ ప్రయారిటీ బేసిస్లో ఉన్న అన్ని కాలేజీలకు కూడా వాళ్ళు ఆప్షన్స్ పెట్టుకోవాలి. మేల్స్కి అయితే 34 కాలేజెస్ వరకు వాళ్ళకి ఆప్షన్స్ ఉన్నాయి. మనము పద్మావతి మెడికల్ కాలేజీకి కూడా మనమే కౌన్సిలింగ్ చేస్తాము. అడ్మిషన్స్ మన ద్వారా జరుగుతాయి కాబట్టి
విమెన్ స్టూడెంట్స్, గర్ల్స్ స్టూడెంట్స్ మాత్రం 35 కాలేజెస్కి ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. సో ఈ ఆప్షన్స్ 19th నుంచి 22nd వరకు ఇచ్చాము. తర్వాత ఆల్ ఇండియా కోటా సీట్స్ భర్తీకి ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ కంప్లీట్ అయ్యింది. టోటల్గా గవర్నమెంట్ కోటా సీట్స్ మనకి అంటే 3,929 సీట్స్కి ఇప్పుడు మనము ఆప్షన్స్ పిలిచామన్నమాట. ఇప్పుడు ఈ వెబ్ ఆప్షన్ అయిపోయిన తర్వాత మీరు ఎన్ని రోజుల వరకు ఈ కేటాయింపు ఉంటుంది, దాని తర్వాత ఎన్ని రౌండ్లు నిర్వహించే అవకాశం కనబడుతుంది? సో టోటల్గా ఇప్పుడు మనము కౌన్సిలింగ్ షెడ్యూల్ అంతా మనకి ఎంసీసీనే విడుదల చేస్తుంది న్యూఢిల్లీ నుంచి. సో వాళ్ళ ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ 3 phases నడుస్తుంది. సిమిలర్గా అదే విధంగా మనము స్టేట్ కౌన్సిలింగ్ కూడా 3 roundsలో నడుస్తుంది. ఇన్ కేస్ అన్నీ ఎగ్జాస్ట్ అయ్యాక కూడా ఇంకా సీట్స్ ఉంటే మనం స్ట్రే వేకెన్సీలో కొత్త అప్లికేషన్స్ని పిలిచే అవకాశం ఉంటుంది. సాధారణంగా చాలామంది ర్యాంకులు వచ్చిన వాళ్ళు ఒకచోట సీటు పొంది దాన్ని బ్లాక్ చేసుకొని మొత్తం అయిపోయినంత వరకు ఉంచి ఆ తర్వాత వెళ్ళిపోతూ ఉంటారు. దాన్ని వేరే వాళ్ళకి విక్రయించే పద్ధతిలో జరుగుతూ ఉంటాయి. అంటే సీట్ బ్లాకింగ్ విధానం జరుగుతుంది. వాటికి అడ్డుకట్ట వేసేందుకు మీరు ఎటువంటి చర్యలు చేపడుతున్నారు? ఇప్పుడు ఈ సీట్ బ్లాకింగ్ విధానం అనేది జరిగే అవకాశము మ్యాక్సిమం లేకుండా చేయడానికే మన సిస్టమ్ ఇప్పుడు ఉంది. రీటైన్ అయ్యే వాళ్ళని రీటైన్ ఆప్షన్ ఇస్తాము, ఆ తర్వాత ఎగ్జిట్ అయ్యే వాళ్ళకి ఎగ్జిట్ ఆప్షన్ ఇస్తాము. సీట్ అలాట్మెంట్ అంటూ జరిగితే వాళ్ళు కంపల్సరీగా దాన్ని జాయిన్ అవ్వాలి. మనం దానికి అడిషనల్ ఫీ కూడా పెట్టాము. ఈ ఏడాది కొన్ని సీట్లు తగ్గాయని చెప్తూ ఉన్నారు. అంటే ఎందుకు సీట్లు తగ్గించాల్సి వచ్చింది, కారణం? ఇప్పుడు మనకి టోటల్గా 6,510 సీట్స్ ఉన్నాయండి ఎంబీబీఎస్ సీట్స్ మన స్టేట్కి. ఈ సంవత్సరం 6,310 సీట్స్కి మనం భర్తీ చేస్తున్నాం. ఒక మెడికల్ కాలేజీకి ఎన్ఎంసీ రిజెక్ట్ చేసింది, వాళ్ళకి ఈ సంవత్సరం వాళ్ళకి పర్మిషన్ ఇవ్వలేదు. అందువల్ల మనము 34 కాలేజీలు 35 కాలేజీలు ఫీమేల్ కాలేజెస్ పెట్టాం. మనకున్న కాలేజెస్ 36. ఇప్పుడు మనతోటి మాట్లాడేందుకు వీసీ డాక్టర్ చంద్రశేఖర్ ఉన్నారు. చెప్పండి సార్, ఈ ప్రక్రియ సజావుగా సాగేందుకు ఎటువంటి చర్యలు చేపడుతూ ఉన్నారు? డెఫినెట్గా వీఆర్ టేకింగ్ లాట్ ఆఫ్ ప్రికాషన్స్. ఏపీ ఆన్లైన్తో సీట్ మ్యాట్రిక్స్తో మనము చేయడం జరిగింది. ఏయూ రీజియన్లో 10 గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి, 10 ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ ఉన్నాయి. దాంట్లో జనరల్గా 2,030 సీట్స్ ఉన్నాయి. తర్వాత ఎస్వి రీజన్లో ఆల్మోస్ట్ 7 గవర్నమెంట్ కాలేజెస్, 7 ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ ఉన్నాయి. దాంట్లో 1,625 చేస్తున్నాము. సిద్ధార్థ మెడికల్ కాలేజీలో ఆల్మోస్ట్ మనకు 149 సీట్స్ ఉన్నాయి. తర్వాత మైనారిటీ లైక్ నిమ్రా 75 సీట్స్, ఫాతిమా 50 సీట్స్, 125 సీట్స్, టోటల్గా 3,929 సీట్స్ మనము భర్తీ చేస్తున్నాము. బికాస్ ఆఫ్ ది సీట్ మ్యాట్రిక్స్ డెఫినెట్గా ప్రతి ఒక్కరికి కూడా మెరిట్తో మనము ఫిలప్ చేస్తున్నాము. దీంట్లో ఎటువంటి సందేహం లేదు. ఎన్టీఆర్ యూనివర్సిటీ అధికారులు పూర్తి స్థాయిలో ఈ భర్తీ ప్రక్రియ చేపట్టేందుకు అన్ని రకాల ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నామని, సీట్లు బ్లాకింగ్కి సంబంధించి ఎటువంటి ఫిర్యాదులు రాకుండా ఉండేందుకు గట్టి చర్యలు తీసుకున్నామని చెప్తూ ఉన్నారు. కెమెరామెన్ శేషుతో జయప్రకాష్, ఈటీవీ న్యూస్, విజయవాడ. శ్రీశైలం జలాశయానికి భారీ వరద కొనసాగుతోంది. జూరాల, సుంకేశ్ల ప్రాజెక్టుల నుంచి వరద ప్రవాహం కొనసాగుతోంది. శ్రీశైలం ప్రాజెక్టుకి 3,61,000 క్యూసెక్లు వరద చేరుతోంది. శ్రీశైలం నుంచి 4,40,000 క్యూసెక్లు దిగువకు విడుదల చేస్తున్నారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ నుంచి 30,000 క్యూసెక్లు, ఎడమగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 35,000, కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 30,000 క్యూసెక్లు విడుదల చేస్తున్నారు. 10 స్పిల్వే గేట్లను 14 అడుగులు ఎత్తి 3,44,750 క్యూసెక్లు నాగార్జున సాగర్కు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 881.90 అడుగులకు చేరింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా ప్రస్తుతం 198.36 టీఎంసీలుగా కొనసాగుతోంది.
నందమూరి కుటుంబంలో పెద్దగా ఉంటూ అందరినీ కలుపుకుని వెళ్లే పద్మజ మృతి చెందడం చాలా బాధాకరమని సీఎం చంద్రబాబు అన్నారు. ఎన్టీఆర్ పెద్ద కుమారుడు జయకృష్ణ సతీమణి పద్మజ అనారోగ్యంతో బాధపడుతూ ఇవాళ కన్నుమూశారు. హైదరాబాద్లోని జయకృష్ణ నివాసానికి వెళ్లి పద్మజ భౌతిక కాయానికి చంద్రబాబు, లోకేష్, బాలకృష్ణ నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు. కుటుంబానికి అండగా ఉంటామని జయకృష్ణకు ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా వారితో ఉన్న అనుబంధాన్ని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. మా కుటుంబంలో అందరికంటే పెద్దగా ఉండే జయకృష్ణ గారి సతీమణి పద్మజ గారు చనిపోవడం చాలా బాధాకరం. ఇది కుటుంబానికే చాలా తీరని లోటు. మా పెళ్లి విషయంలో కూడా మీరే పెద్దగా ఉండి కూడా అన్నీ చూసుకున్నారు. మా అత్తగారి తర్వాత ఆవిడే పెద్దరికం చేస్తూ కుటుంబానంతా కూడా కలుపుకుంటూ ముందుకు పోయారు. ఇలాంటి సమయంలో నా బావగారికైతే ప్రగాఢమైనటువంటి సంఘీభావాన్ని సానుభూతి తెలియజేస్తూ దేవుడు ఆయనకి అన్ని విషయాల్లో ముందుండాలని కోరుకుంటున్నాను. నేను అప్పుడు సినిమాటోగ్రఫీ మినిస్టర్గా ఉంటే ఫస్ట్ టైం నా దగ్గరికి వచ్చేవారు. అక్కడి నుంచి పరిచయం, తర్వాత మా నాయకుడు అయినటువంటి మామగారు అయినటువంటి రమారావు గారిని కలవడం అవన్నీ జరిగాయి. మేమందరం అండగా ఉంటాం, ధైర్యంగా ఉంటాడు. మాకు అమ్మగారు అక్కడ ఉండేవారు మెడ్రాస్లో. నాన్నగారు అప్పుడు అక్కడ మెడ్రాస్లో ఉండేవారు షూటింగ్ నిమిత్తం. ఎప్పుడైనా చుట్టూ చూపున వచ్చి వెళ్తూ ఉండేవాళ్ళు. సో మాకు అమ్మతో సమానం. ఇక్కడ మా వదిన గారు అప్పుడు మేమంతా పిల్లలు ఇక్కడ స్కూల్కి వెళ్తుండేవాళ్ళం. అన్నీ ఆవిడ దగ్గర నుండి చూసుకునేవారు. పాత రోజులను గుర్తుకొస్తాయి. చిన్నప్పుడు ఇలా మమ్మల్ని పెంచింది ఆవిడ, తల్లిలాగా చూసుకునేవారు. జీర్ణించుకోలేని ఒక ఆవిడ లేరు అన్నది ఒక పెద్ద దిగ్భ్రాంతి గురి చేసింది. భగవంతుడు ఆవిడ ఆత్మ శాంతి చేకూర్చాలని. ప్రతిపక్షాల తరపున ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఖరారయ్యారు. ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జస్టిస్ బి సుదర్శన్ రెడ్డిని ఇండీ కూటమి ప్రకటించింది. తెలంగాణకు చెందిన జస్టిస్ సుదర్శన్ రెడ్డి సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తిగా సేవలందించారు. 2007-11 మధ్య సుప్రీంకోర్టు జడ్జిగా పనిచేశారు. గోవా తొలి లోకాయుక్తగా సేవలందించిన జస్టిస్ సుదర్శన్ రెడ్డి 2005లో గువాహటి హైకోర్టు జడ్జిగా పనిచేశారు. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా ఆకుల మైలారం ఆయన స్వస్థలం. 1971లో ఉస్మానియా వర్సిటీలో లా చదివారు. అటు ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సిపి రాధాకృష్ణన్ పేరును ఇప్పటికే బీజేపీ ప్రకటించింది. ప్రతిపక్షాలు అభ్యర్థిని ప్రకటించడంతో ఉపరాష్ట్రపతి ఎన్నిక అనివార్యం కానుంది. हम सभी पार्टी मिलके एक कॉमन कैंडिडेट को इस वाइस प्रेसिडेंट इलेक्शन में खड़ा करने का निर्णय लिया है और वो निर्णय यूनानिमसली हमने किया है. श्री बी सुदर्शन रेड्डी is one of the India's most distinguished and progressive jurists. He has had a long and eminent legal career, including as Judge of the Andhra Pradesh High Court, Chief Justice of Guwahati High Court and Judge of the Supreme Court. He has been a consistent and courageous champion of social, economic and political justice. ఆసియా కప్ టోర్నీ కోసం భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలోని 15 మంది సభ్యులతో కూడిన జట్టును అజిత్ అగార్కర్ నేతృత్వంలో సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. టెస్ట్ కెప్టెన్ శుభ్మన్ గిల్ను తిరిగి జట్టులోకి ఎంపిక చేసిన కమిటీ అతన్ని వైస్ కెప్టెన్గా నియమించింది. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా పురాగమనం చేయనున్నాడు. అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, రింకు సింగులను ఎంపిక చేశారు. వికెట్ కీపర్లుగా సంజు శాంసన్, జితేష్ శర్మలకు చోటు కల్పించారు. ఆల్రౌండర్లుగా హార్దిక్ పాండ్యా, శివన్ దూబే, అక్షర్ పటేల్కు జట్టులో చోటు దక్కింది. స్పిన్నర్లుగా వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ ఎంపిక కాగా బుమ్రాకు తోడుగా హర్షదీప్ సింగ్, హర్షిత్ రాణాలకు సెలెక్టర్లు జట్టులో చోటు కల్పించారు. స్టాండ్పై ఆటగాళ్లుగా యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురేల్, ప్రసిద్ధ్ కృష్ణ, రియాన్ పరాగ్, వాషింగ్టన్ సుందర్లను ఎంపిక చేశారు. ఐపీఎల్లో అదరగొట్టిన శ్రేయస్ అయ్యర్కు సెలెక్టర్లు మొండి చేయి చూపారు. సెప్టెంబర్ 9న యూఏఈ వేదికగా ఆసియా కప్ ఆరంభం కానుంది. ఒకే గ్రూప్లో ఉన్న భారత్, పాకిస్తాన్ సెప్టెంబర్ 14న తలపడనున్నాయి.